హాయ్ దోస్తులు, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను ఈరోజు ఎంత రుచికరమైన చిక్కుడుకాయ పచ్చడి పెడుతున్నా అండి. సీజన్ అయిపోయింది కదా, లాస్ట్ చిక్కుడుకాయలండి. ఈ చిక్కుడుకాయలు దొరికినా అవి బాగుండవు. ఇవి నాటు చిక్కుడుకాయలండి. మంచిగా కాయలుగా ఉన్నప్పుడే కడుక్కొని ఆరబెట్టుకొని ఒలుసుకొని పక్కకు పెట్టుకోవాలండి. తడి లేకుండా పెట్టుకోవాలి. ఉప్పు, మెంతి జీలకర్ర పొడి, నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, కారం, వట్టి ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి, అల్లం పేస్ట్, ఎల్లిపాయలు. అలాగే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిక్కుడుకాయలు ఫ్రై చేసుకుంటున్నా అండి. మంచిగా వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. చిక్కుడుకాయలు వేగినాయండి, తీసుకుందాం పక్కకు. అలాగే ఇన్ని చిక్కుడుకాయలు కూడా వేయించుకుందాం. చూసారండి ఎంత బాగా కనబడుతున్నాయో. ఇప్పుడు దీంట్లో వట్టిగా కారం, ఉప్పు కలుపుకొని కూడా అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. చిక్కుడుకాయ కూర ఏ విధంగా వండినా కూడా చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు అయిపోతుంది కనుక సీజన్ పచ్చడి పెట్టుకుంటున్నామండి. ఎందుకంటే చిక్కుడుకాయ కూర మిస్ కాకుండా ఉండడానికి కోసం అని పచ్చడి పెడుతున్నా. చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి. వేడి వేడి అన్నంలో కానీ తినడానికి కూడా బాగుంటుంది. ఏ పచ్చడైనా ఊరినాక 3 రోజులకు తినాలంటారు కదండి, కానీ ఈ పచ్చడి పెట్టిన వెంటనే తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. 6 నెలల దాకా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది. మనల్లా ఛాన్స్ ఇవ్వరండి నిల్వ ఉంచడానికి, తినేస్తారు. బాగుంటుంది పచ్చడి. ఇట్లా వేపుకున్నాం కదండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపేసుకుందాం. ఆయిల్ ఎక్కువ అవుతుంది, ఆయిల్ దిద్దాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, అలాగే ఎల్లిపాయలు, ఇవన్నీ మంచిగా ఫ్రై కానిద్దామండి. ఆయిల్ చల్లారాక మిగతా ప్రాసెస్ చూద్దాం. అన్నీ మంచిగా వేగినాయి కదండి. అల్లం పేస్ట్ కూడా వేయించుకుందాం. పచ్చివాసన పోయేరాక అల్లం పేస్ట్ వేయించుకుంటే పచ్చివాసన పోయేరాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఆయిల్ చల్లారినాక మిగతా మసాలాలు వేసుకుందాం. ఆయిల్ చల్లారిందండి. ఇప్పుడు దీంట్లో కారం, ఉప్పు, మసాలాలు వేసి ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, అలాగే మెంతి జీలకర్ర పొడి, అలాగే దానికి తగ్గంత కారం, అలాగే దానికి సరిపడినంత ఉప్పు. చప్పగుండా వెనకసిరి వేసుకోవచ్చండి, ఎక్కువ వేసుకుంటే విషమవుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం పిండుకుందాం. దీనికి సరిపడినంత నిమ్మరసం, గింజలు తీసేసుకొని నిమ్మరసం పిండుకుందాం. ఏ పచ్చడి అయినా ఊరినాక బాగుంటుందండి. నిమ్మరసం పిండి కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకో. ఎంత రుచికరమైన చిక్కుడుకాయ పచ్చడి రెడీ అండి. ఇప్పుడు ఈరోజు తినడం కంటే 2 రోజుల తర్వాత తింటే చాలా బాగుంటుంది. కానీ పిల్లలు ఊరుకోరు, నేను కూడా ఊరుకోను, తినేస్తాము. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు అయిపోతుంది కదండి సీజన్. వీలైతే తెచ్చుకొని పచ్చడి చేసుకోండి. కర్రీ చేసినంత సమయం కూడా పట్టదండి పచ్చడి చేసుకోవడానికి. చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే చిక్కుడుకాయలు మంచిగా తుడుచుకొని ఆరినాకనే మాత్రమే పచ్చడి పెట్టుకోవాలండి, లేకపోతే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మన తప్పులుంటే క్షమించండి.